రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించిన విజయవాడ కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారం శాసనసభను స్తంభింపచేసింది. ఈ అంశంపై చర్చకు డిమాండ్ చేసిన ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ శాసనసభ కార్యకలాపాలను పూర్తిగా అడ్డుకుంది. వడ్డీల కోసం మహిళలను వ్యభిచార రొంపిలోకి లాగిన వైనంపై చట్టసభలో చర్చకు పట్టుబట్టింది. దీనిపై సూటిగా స్పందించిన ప్రభుత్వం ఈ అంశంపై ప్రకటన చేస్తామంటూ వెల్లడించింది. ప్రభుత్వ తీరును నిరసించిన వైఎస్ఆర్సీపీ సభ్యులు సభ ఆశాంతం ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో ఇద్దరు సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ ఏపీ అసెంబ్లీని కుదిపేసింది. ఉదయం సభ ప్రారంభం కాగానే వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. దీంతో కాల్ మనీ సెక్స్ రాకెట్ పై చర్చించాలంటూ వైఎస్ఆర్సీపీ సభ్యులు పట్టుబట్టారు. పోడియం వద్దకు వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ జోక్యం చేసుకుని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ నిందితుడు సత్యానందంతో ఏపీ సీఎం చంద్రబాబు దిగిన ఫోటోలను వైఎస్ జగన్ సభలో ప్రదర్శించారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ అంశంపై చర్చించాల్సిందేనని డిమాండ్ చేశారు. అధ్యక్ష, ఈ సబ్జెక్ట్ అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు దోషులతో ఉన్న ఫోటో, నిఘా యంత్రాంగం డీజీ ఇంటెలిజెన్స్ దోషులతో మాట్లాడుతూ ఉన్న ఫోటో, ఎమ్మెల్యేతో పాటు కలిసి విదేశాలకు చెప్పే కూర్చోండి. ఇప్పుడు దయచేసి వినండి. జగన్ ప్రసంగానికి అధికార పక్ష సభ్యులు అడ్డు తగలడంతో సభలో గందరగోళం ఏర్పడింది. స్పీకర్ సభను 10 నిమిషాలు వాయిదా వేశారు. ఆ తరువాత సభ ప్రారంభమయ్యాక వైఎస్ఆర్సీపీ సభ్యులు కాల్ మనీ సెక్స్ రాకెట్ అంశాన్ని చర్చించాల్సిందేనని పట్టుబట్టారు. ఆ వెంటనే అధికార పక్షం సభ్యులు జోక్యం చేసుకుని విపక్షంపై ఎదురుదాడికి దిగారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ గురించి కాకుండా అంబేద్కర్ పై చర్చకు సహకరించాలంటూ అధికార పార్టీ సభ్యులు సభను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. దీంతో వైఎస్ జగన్ మరోసారి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అంబేద్కర్ ను రాజకీయాల కోసం వాడుకుంటున్నారని, ఆయన ఆత్మ క్షోభిస్తుందని అన్నారు. నిందితుడితో కలిసి విదేశాలకు వెళ్లొచ్చిన ఎమ్మెల్యేలను కనీసం ప్రశ్నించలేదని నిలదీశారు. నిజంగా పైనున్న అంబేద్కర్ గారి ఆత్మ కూడా క్షోభిస్తుంది. అంబేద్కర్ గారిని కూడా మీరు ఉపయోగపెట్టుకుని, రాజకీయ అవసరాల కోసం ఉపయోగపెట్టుకుని, చర్చ టాపిక్ డైవర్ట్ చేయడం కోసం చివరికి అంబేద్కర్ గారిని కూడా మీరు ఉపయోగించుకుంటా ఉంటే నిజంగా ఆయన ఆత్మ కూడా క్షోభిస్తుంది. అధ్యక్ష, ఒకసారి ఫోటో చూడండి అధ్యక్ష. సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే నిందితులతో పాటు విదేశాలకు వెళ్ళాడు. ఒక ఎమ్మెల్యే నిందితుడితో పాటు విదేశాలకు వెళ్ళి ఎమ్మెల్యే తిరిగి వస్తాడు, కానీ నిందితుడు తిరిగి రాడు. నిందితుడు అక్కడే ఉండిపోతాడు. కానీ పోలీసులు మాత్రం ఎమ్మెల్యేను కనీసం విచారణ కూడా చేయరు. పోలీసులు. ఇంత దారుణంగా జరుగుతూ ఉంది. వైఎస్ జగన్ ప్రసంగానికి అధికార పార్టీ నేతలు అడ్డు తగలడంతో సభలో మరోసారి గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సభను రెండోసారి 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. ఆ తరువాత సభ ప్రారంభమయ్యాక వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు. చర్చకు పట్టుబట్టారు. మీరుండే సమస్య రేపు ఉదయం కాల్ మనీ పైన కూడా ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. ఎవరు తప్పు చేసినా, చట్టాన్ని ఉల్లంఘించినా తప్పించుకోలేరు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దిశ. అందుకే నేను వీళ్ళని అప్పీల్ చేసిన దిశ, రేపు ఉదయం నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను. రేపు ఉదయం స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళని చర్చించమనండి. వీళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే ఇమ్మనండి. ఆ సాక్ష్యాధారాలు బేస్ చేసుకుని తప్పకుండా దోషులు ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, కడకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా సరే వాళ్ళని కఠినంగా శిక్షించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటానని మరొకసారి హామీ ఇస్తున్న దిశ. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు శివప్రసాద్ రెడ్డి, దాడిశెట్టి రాజా ప్రత్యక్ష ప్రసారాల కెమెరాకు అడ్డుపడుతున్నారంటూ మంత్రి యనమల ఒకరోజు సస్పెన్షన్ విధించాలని తీర్మానాన్ని ప్రతిపాదించారు. కానీ స్పీకర్ మాత్రం ఇద్దరు ఎమ్మెల్యేలపై 2 రోజుల సస్పెన్షన్ వేటు వేశారు. 2 members who have been obstructing the proceedings of the House Adyaksha by blocking the cameras, Sri B. Sivaprasad Reddy, అదేవిధంగా శ్రీ దాడిశెట్టి రామలింగేశ్వరరావు ఎలియాస్ రాజా అధ్యక్ష.
వీళ్ళిద్దరిని కూడా 1 day సస్పెండ్ చేయవలసిందిగా కోరుతున్నాను. that the members be suspended from the service of the House for 2 days. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it. The motion is carried and the following members are suspended from the service of the House for 2 days. They are 1. Mr. B. Siva Prasad Reddy, 2nd C. D. Ramlingeswara Rao alias Raja. The mentioned members, please leave the House. ఇద్దరు సభ్యుల సస్పెన్షన్తో ఆగ్రహించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఆందోళన కొనసాగించడంతో స్పీకర్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు.